జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వెదికరా. వేడి వేడన్నంలో నెయ్యి చారు కూరలు వేయరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండగ చేయరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అవునా కాదా, ఏమంటారు? ఎలా ఉన్నారు అందరూ? ఇంకా నా సంగతికి వస్తే నాకైతే ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది ఇంట్లోని. ఫస్ట్ మా బాబుకి, తర్వాత నాకు, మళ్ళీ నాకు కొన్ని రోజులు తగ్గి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. సో దీనివల్ల ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. టైం సంగతి పక్కన పెడితే రాత్రి కావాలంటే 12 గంటలకైనా చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. కాకపోతే అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. ఇదైతే నార్త్ గోవాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్. అంటే నేను బ్యూటిఫుల్ అని ఎందుకు అన్నానంటే నాట్ జస్ట్ ఫుడ్ అన్నమాట, మంచి వ్యూ. మా వాడైతే ప్రాపర్ గోవాకి సెట్ అయ్యి కార్డ్ సెట్ డ్రెస్లో టిప్ టాప్గా రెడీ అయిపోయాడు. మీరు చూసారు కదా స్టార్టింగ్లో. మా మమ్మీ ఏమో వాడిని ఇంకా వైబ్రెంట్గా చేయడానికి ఇటో పువ్వు అటో పువ్వు పెట్టింది చెవిలో. నాకైతే బాగా నచ్చింది, బాగా సెట్ అయింది అనిపించింది. ఆ గోవా వైబ్ కనపడింది తనలో. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు పొట్టనైతే సాటిస్ఫై చేసేయాలి, లేకపోతే మనకి చుక్కలు చూపిస్తుంది నన్ను పట్టించుకో అని. సో అందుకే సాటిస్ఫై చేసేయాలంటే ఫుల్గా ఇక్కడ తినేయాలి మనం. దీని తర్వాత ఇక్కడి నుంచి వాగతార్ బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకటి అయితే నాకు ఫస్ట్ గోవా అంటే నా మైండ్లో ఏముందంటే, మనం ఫస్ట్ నుంచి వైజాగ్లో పుట్టి వైజాగ్లోనే పెరిగాము. అంటే మనం ఎక్కువ బీచ్కే వెళ్తూ ఉంటాం. రోజు మేమైతే వాకింగ్ చేసేది కూడా వైజాగ్ బీచ్లోనే. సో ఇంకా అంత బీచ్ని చూస్తూ ఇంకా మనకి గోవా నచ్చదో అన్న థాట్ అయితే నా మైండ్లో అయితే ఉంది నిజంగా. కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇదే సోది చెప్తుంది ఏంటబ్బా అని మీరు అనుకోవచ్చు. కానీ వైబ్ అండి, ఆ వైబ్ డిఫరెంట్గా ఉంది గోవాలో అయితే డెఫినెట్గా. ఎందుకంటే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్, ఇట్స్ వెరీ డిఫరెంట్. సో మీరు బీచ్ ఉన్న సిటీలో ఉన్న గోవా ఏం చూస్తాంలే అని మాత్రం అనుకోకండి. ఇంకా ఈ సంగతికి వస్తే ఇదే వాగతార్ బీచ్. మేమైతే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాము. ఎండ అయితే లిటరలీ అన్ని సైడ్స్ నుంచి దబ్బా అని కొట్టిందనమాట. దెబ్బకి చంపలు ఒకటే కాదు, కాళ్ళు చేతులు వీపు అన్నీ వాల్చిపోయాయి. గోవాలో వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ ఏంటా అని మీరు చూస్తే ఇదే. ఈ బీచ్కి రావాలంటే ఇలా యాక్చువల్గా ఈ బీచ్ యొక్క వైబ్ మీకు కావాలి అంటే మీరు నైట్ రావాలి. ఎందుకంటే ఈ బీచ్ పేరుంటే తెలుసా, సబ్కి బజాతే రో పార్టీ ఆల్ నైట్ అనమాట. ఇది దానికి ఫేమస్, నైట్ పార్టీస్కి ఫేమస్ అనమాట. గోవాలో బాగా మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ప్లేస్ ఏదైనా ఉందా అని చూస్తే మొదటి ఇదే మీకు కనపడుతుంది. ఇక్కడ సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి సీ వ్యూ క్లబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఊహించుకోండి ఆ సన్సెట్ మరి ఎంత ఫేమస్. సో మేమైతే సన్సెట్కి కాకుండా సన్ రైజ్కి కాకుండా మిట్ట మధ్యాహ్నం వచ్చాం. ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉందంటే ఉంది, ఎందుకంటే జనాలు లేరు కాబట్టి. కానీ వేడి కూడా అలానే ఉంది. సో కొంచెంసేపు ఆ వ్యూని అలా ఎంజాయ్ చేసి కొంచెంసేపు మా బుడ్డిగాడితో ఆడుకొని ఇటు అటు తిరిగేసి ఇంకా అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయిపోయామన్నమాట. మీరు కనుక ఈ వాగతార్ బీచ్కి వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.